ప్రైవేటు పాఠశాలలే నాణ్యమైన విద్యకు చిరునామా అన్న అభిప్రాయాన్ని ఓ గ్రామ సర్పంచ్ తప్పని నిరూపిస్తున్నారు. సొంత నిధులతో పాఠశాలను అభివృద్ధి చేస్తూ డిజిటల్ విద్య, ఆధునిక సౌకర్యాలు, క్రీడా వనరులు కల్పించి ప్రభుత్వ బడిని ఆదర్శ విద్యాలయంగా తీర్చిదిద్దుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్లో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు ఎలా మారాయో ఓసారి చూద్దాం. ఒకప్పుడు విద్యార్థుల కొరతతో వెలవెలబోయిన ఈ ప్రభుత్వ పాఠశాల నేడు చిన్నారుల సందడితో కలకలలాడుతోంది. ప్రభుత్వ బడులపై ఉన్న అపోహలను చెరిపేస్తూ తాజ్పూర్ గ్రామ సర్పంచ్ డాక్టర్ యాకల సంతోష శ్రీనివాస్ విద్యాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను వివరిస్తూ ఉపాధ్యాయులతో కలిసి బడిబాట కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నారని తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. సర్పంచ్ యాకల సంతోష్ శ్రీనివాసు ఆయన సొంత నిధులతోని ఒక 8-9 లక్షలు డబ్బులు ఖర్చు పెట్టి స్కూల్ బాగా డెవలప్మెంట్ చేసిండు. కాబట్టి అలా టీవీలు కానీ, సీసీ కెమెరాలు కానీ, ఆటపాటలకు ల్యాప్టాప్లు పెట్టి కానీ మా బాబుకి నా చూసి నేను ప్రైవేట్ స్కూల్ పోను, నేను ఇదే గవర్నమెంట్ స్కూల్ పోతా అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్ పోతాను. ఆ స్కూల్ను డెవలప్మెంట్ చేసిన మా యాకల సంతోష్ శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలని చెప్తూ, ఇంకా బాబు పోవడంతో పాటు ఇంకా 4 అబ్బాయిలను కూడా ఆ స్కూల్లోకి జాయిన్ చేపిస్తుండు. పాఠశాల అభివృద్ధి కోసం ఇప్పటి వరకు సుమారు 14 లక్షల రూపాయలను స్వంతంగా ఖర్చు చేశారు. తరగతి గదుల్లో డిజిటల్ బోధన కోసం టెలివిజన్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు పెంపొందేలా వేదికను నిర్మించారు. బాలబాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, పారిశుద్ధ్య నిర్వహణకు డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సదుపాయాలు కల్పించారు. అంతేకాదు ప్రతి ఏడాది విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, పరీక్షా ప్యాడ్లు, ఇతర స్టేషనరీ సామాగ్రిని ఉచితంగా అందిస్తున్నారు. నేను ఒక ఎడ్యుకేటెడ్ సర్పంచ్ని అవ్వడం వల్ల మా స్కూల్ డెవలప్మెంట్ చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాను. ఒక స్కూల్ డెవలప్మెంట్ చేస్తే ఎంతో మంది మేధావులు తయారు అవుతారు. రేపు వాళ్ళ పేరెంట్స్గా మర్చిపోయిన మా స్కూల్ పిల్లలు మమ్మల్ని ఎప్పటికీ మర్చిపోరు. స్థిర స్థాయిలో మేము ఒక పేరు నిలిచిపోతామన్న ఉద్దేశంతో స్కూల్ డెవలప్మెంట్ చేయాలి.